రైట్ ఇక సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరానికి వెళ్తున్న చంద్రబాబు ఇక ప్రాజెక్టులోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పోలవరంలో విధ్వంసం ఏ మేరకు జరిగిందో, ఏం చేస్తే త్వరగా పూర్తి చేసి సాగు తాగునీరు అందించగలమో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి ఓ అంచనాకు రానున్నారు. ఇక ఉదయం 11:45 పోలవరానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి పోలవరాన్ని పరిశీలించనున్నారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. రెండు 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి హెడ్ వర్క్స్ పనులు 72% పూర్తయ్యాయి. ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం పూర్తి చేసి 48 గేట్లు అమర్చి స్పిల్వే ద్వారా జలాలను బయటకు పంపితే సరిపోతుందనే స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ 5 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని దుస్థితిలో పడిపోయింది. కేవలం 1548.13 కోట్లతో పూర్తి కావలసిన మిగిలిన హెడ్ వర్క్స్ పనుల అంచనా వ్యయాన్ని గత 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భారీగా పెంచేశారు. వాటికి డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యాంలు, ఇక గైడ్ బండ్ మరమ్మతుల అంచనాను ఏకంగా 21,000 కోట్లకు పెంచేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రైట్ మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి అయితే వెళ్ళనున్నారో మొత్తానికి ఇక్కడ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. హెలికాప్టర్ కూడా ఇప్పటికే వచ్చింది. అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా ఆయన పోలవరం వెళ్తారు. ఆ పోలవరంలో అంటే గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఆ పోలవరంలోని పనులన్నింటినీ కూడా దాదాపు 1.5-2 గంటల సేపు మొత్తం కూడా అణువణు ప్రతి చోట ప్రతి విభాగం వెళ్ళి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా ఏదైతే పోలవరంలో ఇటువంటి పనులు చేపట్టాలి అనే దాని మీద కూడా ప్రధానంగా కూడా అధికారులను అడిగి సమీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ 3:30 టైంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మొత్తం కూడా పోలవరం యొక్క స్థితిగతుల మీద మొత్తం కూడా అసలు ఏం చేయాలి ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు కాంట్రాక్టర్లు అందరితో సంప్రదించిన తర్వాత ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో కూడా మాట్లాడుతుంది జరుగుతుంది. ఏదైతే చంద్రబాబు మొదటి నుంచి కూడా అంటే 2 రోజుల క్రితం మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే మాట అన్నారు, నేను ఫస్ట్ ఫీల్డ్ విజిట్ అంటూ చేస్తే పోలవరం చేసిన తర్వాతే ఇంక మిగతా కార్యక్రమాలు ఏదైనా చేపడతాను, క్యాబినెట్ మీటింగ్ కానీ అన్నీ కూడా ఆ తర్వాతే ఉంటాయని కూడా చెప్పడం కూడా జరిగింది. అందుకనే ఫస్ట్ పోలవరం ఫీల్డ్ విజిట్కి ఆయన ఈరోజు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈరోజు దీనికి తోడు ఈరోజు సోమవారం కావడంతో గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు అత్యధిక ప్రయారిటీ తీసుకుని పోలవరం సోమవారం అని చెప్పి ఒక నినాదాన్ని పెట్టుకుని ఎప్పుడు కూడా పనులు వేగవంతం చేసేందుకు కూడా ప్రతి సోమవారం కూడా పోలవరం మీద సమీక్ష జరిపి దాదాపు 75% వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదైతే 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ రన్నింగ్ పేరుతో పోలవరంలో అవతావకలు జరిగాయని చెప్పి మొత్తం కూడా విధ్వంసానికి అయితే ఆ ప్రాజెక్ట్ని అయితే గురి చేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఈరోజు అధికారుల నుంచి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుని ఉన్నారు. మొత్తం కూడా ప్రాజెక్టు మొత్తం కూడా అణువణువు కూడా ఈరోజు చంద్రబాబు దాదాపు 1.5-2 గంటల సేపు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పర్యటించి మొత్తం కూడా వివరాలు తెలుసుకున్న తర్వాత దానికి చేయాల్సిన పనులు ఏంటి, ఏ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలన్న దాని మీద చంద్రబాబు అక్కడ కాంట్రాక్టర్లు అధికారులతో సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఎన్ని పూర్తయిన తర్వాత చివరిగా అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోలవరం మీద ఏ స్టెప్స్ తీసుకుంటున్నాము, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేదాన్ని కూడా అక్కడే ప్రాజెక్టు సమీపంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడే మొత్తం కూడా తెలియజేస్తారు.
రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.